Garuda Express, an international courier service. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం అమల్లోకి రానుంది. దేశం ముఖ చిత్రాన్నే మార్చేయగల వస్తు సేవల పన్ను జీఎస్టీ ఆ రోజు నుంచే అమల్లోకొస్తుంది. ఇదొక్కటే కాదు, మనల్ని ఎంతగానో ప్రభావితం చేసే ఎన్నో కొత్త అంశాలు ఆ రోజు నుంచే అమల్లోకి రాబోతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. ఆధార్ లేకుండా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడంపై జూలై 1 నుంచి సాధ్యపడదు. అంతేకాదు, కేంద్రం ఆధార్ పాన్ కార్డు అనుసంధాన్ని తప్పనిసరి చేసింది. అలా చేయకపోతే కొన్నాళ్ల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం మీ పాన్ పనికి రాకుండా పోతుంది. మీకు ఆధార్ కార్డు లేదా? అయితే జూలై 1 నుంచి పాన్ పొందడం కుదరదు. పాన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు శనివారం నుంచి తప్పనిసరిగా ఆధార్ నెంబర్ జత చేయాల్సిందే. పాస్పోర్టు కోసం దరఖాస్తు చేయాలని భావిస్తున్నారా? అందుకోసం తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రాల జాబితాలో ఆధార్ ఒకటి. ఇటీవలే విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఆధార్ లేకుండా పాస్పోర్టు పొందడం అసాధ్యం. జూన్ 30లోగా ఆధార్ వివరాలు అందించాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఆదేశాలు జారీ చేసింది. పీఎఫ్ ఖాతాలకు ఆధార్ను అనుసంధానించాలని సూచించింది. పెన్షనర్లు కూడా తమ ఆధార్ వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఆధార్ లింకింగ్ వల్ల ఉద్యోగ విరమణ సమయంలో సెటిల్మెంట్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని ఈపీఎఫ్ఓ భావిస్తోంది. రాయితీతో రైల్వే టికెట్లు పొందేవారు జూలై 1 నుంచి తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే. టికెట్ల విక్రయాల్లో అక్రమాలను అరికట్టడం కోసం రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ మీద రేషన్ దుకాణంలో సరుకులు తీసుకున్నాం కదా, జూలై 1 నుంచి ఇలా సరుకులు తీసుకోవాలంటే ఆధార్తో రేషన్ కార్డులను అనుసంధానించాల్సిందే, లేకపోతే రాయితీ కట్. విదేశాలకు వెళ్లే భారతీయులు ఇక నుంచి డిపార్చర్ కార్డులను నింపాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఇమ్మిగ్రెంట్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేయడంలో సమయం ఆదా అవుతుంది. మీరు చదువుకుంటున్నారా? స్కాలర్షిప్లు కావాలా? లేదా ఇప్పటికే స్కాలర్షిప్లు పొందుతున్నారా? ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలను పొందాలంటే జూన్ 30 నాటికి మీ ఆధార్ వివరాలను అందజేయాల్సిందే. అలా చేయని పక్షంలో జూలై 1 నుంచి మీకు స్కాలర్షిప్స్ రావు. జూలై 1 నుంచి సౌదీ ప్రభుత్వం ఎక్స్పాట్రియేట్ లెవీ ఆశ్రిత పన్నును వసూలు చేయనుంది. సౌదీలో మీరు ఉద్యోగం చేస్తుంటే మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులు మీతో పాటే ఉండాలంటే ఒక్కరికి ఏడాదికి 100 రియాళ్ల చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జూలై నుంచి అది 200 రియాళ్లకు పెరగనుండగా తర్వాత కూడా ఏడాదికి 100 రియాళ్ల చొప్పున పెరగనుంది. చార్టెడ్ అకౌంటెంట్ కోర్సులో కొత్త సిలబస్ రానుంది. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా కొత్త పన్నుల విధానమైన జీఎస్టీను కూడా పొందుపరుస్తూ సీఏ విద్యార్థులకు నూతన సిలబస్ ను బోధించనున్నారు. ఆస్ట్రేలియాకు టూర్ వద్దామనుకుంటున్నారా? తమ దేశంలో పర్యటించాలని భావించే భారతీయులు జూలై 1 నుంచి ఆన్లైన్ ద్వారా వీసా పొందొచ్చని ఆస్ట్రేలియా ప్రకటించింది.